హాయ్ అందరికీ. ఈరోజైతే మా ఊర్లో మోదకొండమ్మ అమ్మవారి ఫెస్టివల్ ఉంది. మేమైతే నైవేద్యాలు అయితే వండాం. మా చిట్టి తెల్ల అయితే ఇలా రెడీ అయిపోయింది. అందరం కలిసి సంబరానికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం గుడికి. ఈ ఫెస్టివల్ చాలా బాగుంటుంది, మీరే చూడండి, వీడియో అంతా తీస్తా. అందరూ ఇలా రెడీ అయ్యి మా ఊర్లోంచి చేలో ఉంది గుడి, అయితే అక్కడికైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. గుడికి అయితే వెళ్ళి 3 ప్రదక్షిణాలు అయితే ఇలా చేసుకుంటాం. 3 ప్రదక్షిణాలు చేసుకొని అందరి నైవేద్యాలు కలిపి అమ్మవారికి అయితే సమర్పిస్తాం. గుడి అయితే చాలా బాగుంటుంది. 2-3 అయితే అమ్మవార్లు కూడా వచ్చారు, పూనకాలు కూడా వచ్చేసింది, మీరే చూడండి. ఫెస్టివల్ ఈవినింగ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇలా అందరూ నైవేద్యాలు పళ్ళాలతో పట్టుకొని 3 ప్రదక్షిణాలు అయితే చేసి అందరి నైవేద్యాలు కలిపి అమ్మవారికి సమర్పించి వేటనైతే వేస్తారు. వేటను వేశాక అందరూ ప్రసాదాలు పంచుకొని తినేసి ఉట్టికొట్టే ప్రోగ్రాం కూడా పెడతారు. సరదాగా చిన్నది ప్రోగ్రాం పెట్టి అది అయ్యాక అయితే ఇంటికి వెళ్ళిపోయి మటన్ కర్రీ వండుకొని తినేది. ఇక్కడ వేటను వేయడానికి అయితే రెడీ అవుతున్నారు. 2 మేకపోతులను అయితే తీసుకొచ్చారు. అందరూ అన్ని నైవేద్యాలు సమర్పించి లైన్గా అయితే కూర్చున్నాం. ఆ వేటను వేసేసాక తలకాయలు తీసుకెళ్ళి అమ్మవారి లోపల పెట్టి తలుపులు అయితే వేసేస్తారు. 5 నిమిషాలు ఉండి తర్వాత తీస్తారు. అప్పుడు ప్రసాదం అది తీసుకొని తినాలి. అమ్మవారికి అన్నీ సమర్పించుకోండి. అమ్మవారు ఎంత బాగున్నారో, మోదకొండమ్మ తల్లి అమ్మవారు. మేమైతే అందరం లైన్గా కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నాం. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫెస్టివల్ మా బాబు అయితే ఇక్కడ ఉట్టు కొట్టడానికి రెడీ అయి వెళ్తున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. జస్ట్ మిస్ అయిపోయింది, వెళ్ళిపోయాడు ఫ్రంట్కి.